మరి నిజంగా ఈ ప్రపంచాన్ని ఆలోచించండి. ప్రపంచం ముందుకెళ్ళిపోయింది, లేకపోతే చాలా అభివృద్ధి చెందిందని చెప్తున్నారు కదా. గాలిని మనిషి తయారు చేయగలడా? అసలు గాలిని మనిషి చూడగలడా? ఇలా ఆలోచిస్తే దేవుడు అంటే ఏంటో అర్థమవుతాడు. ఆ గాలిని సృష్టించిన ఆ దేవుడు ఏంటో అర్థమవుతాడు. కానీ మనిషికి అర్థం కాక గాలిని తీసుకుంటున్నాడు, కానీ ఈ సమాజం ఎలా బ్రతుకుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు అర్థం చేసుకోండి. ఇక నీటిని దాహం వేస్తే, ఈరోజు వేసవకాలంలో దబదబ తాగుతున్నాం నీళ్లు. ఆ చల్లని నీళ్లు ఏమంటే గొంతులోకి వెళ్ళగానే ఎంతో సాంత్వనం పొందుతున్నాం, మనందరం కూడా ఆనందం పొందుతున్నాం. మన నీరు లేకపోతే, ఈరోజు మనకి పుష్కలంగా నీరు దొరుకుతున్నాయి కాబట్టి దాని విలువేంటో మనకు అర్థం కాలేదు. వెళ్ళండి ఆఫ్రికా ఖండానికి వెళితే కొన్ని దేశాల్లో కనీసం తాగటానికి నీళ్ళేవండి, వాళ్ళకి తాగటానికి నీళ్ళే. వాళ్ళు అనండి నీటి విలువేంటో వాళ్ళకి అర్థమవుతుంది. తిండి లేని వాళ్ళకి అర్థమవుతుంది, ఆహారం ఆ విలువేంటో అర్థమవుతుంది. అవయవాలు లేని వాళ్ళకు, లేకపోతే ఈ రోజున యాక్సిడెంట్ పేరిట ఎన్నో అవయవాలు కోల్పోతాం, వాళ్ళని అడగండి అవయవాలు విలువేంటో అర్థమవుతుంది. ఇలా వీటి విలువ కనుక మనకు అర్థమైతే అప్పుడు వాటి ఇచ్చిన ఆయన విలువేంటో మనకు అర్థమవుతుంది, ఆయన ఏంటో మనకు అర్థమవుతాడు. ఇలా ప్రపంచంలో దేవుడి గురించి ఆలోచిస్తారని చెప్పండి.